ఈ వీడియోలో కోడి పందాలు చట్ట విరుద్ధం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు ఏ పరిస్థితుల్లోనూ కోడి పందాల్లో పాల్గొనకూడదు అనే అంశం మీద ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కోడి పందాలు అనేది గ్యాంబ్లింగ్. మరి ఈ యొక్క ప్లే కార్డ్స్ అంటే పేకాట కన్నా గొప్ప గ్యాంబ్లింగ్ని ప్రజాప్రతినిధులు ఏ పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ యొక్క కోడి పందాల్లో పాల్గొనడం దురదృష్టకరం. వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధం. అది వారికి తెలుసు కూడా ఈ నేరాలు ఘోరాల్లో పాల్గొనడం తప్పు. వారి మీద కేసులు బనాయించాలి. ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఎటువంటి పదవులు చేస్తున్నప్పటికీ కూడా ఈ కోడి పందాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం అని గమనించాలి. కాబట్టి వాళ్ళు ఎంపీలని, ఎమ్మెల్యేలని చూడవలసిన పని లేదు. గతంలో మేము ఒకటి చెప్పినాం. అసలు ఈ పోలీసు వ్యవస్థ అనేది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కింద, ప్రభుత్వం కింద ఉండటం చాలా తప్పు. ఇది గవర్నర్ పరిధిలోనూ, రాష్ట్రపతి పరిధిలోనూ ఉంటే ప్రజలకి మేలు జరిగే అవకాశం ఉంది. చట్టాలు సమాంతరంగా మరి వాటిని ఆచరించడానికి ఇంప్లిమెంటేషన్ అంటే చట్టాలని ఎలా అయితే ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలో అది జరగాలంటే ఈ యొక్క ప్రభుత్వం కింద ఉంటే వాళ్ళు నేరాలు ఘోరాలు సమర్థిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, అది ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈ యొక్క మరి కోడి పందాలు అనేది విషయం కానీ చేతులు కోట్ల రూపాయలు మారుతూ ఉన్నాయి. అనేక మందికి మరి ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా నిరసరాయులు అయిపోయి ఇంట్లో భార్య పిల్లలు కూడా అన్యాయం అయ్యే పరిస్థితి ఉన్నది. దీని మీద ప్రభుత్వం తగు చర్యలు వెంటనే తీసుకోవాలి. ఇటీవల కాలంలో మనకి ప్రభుత్వం ఎడల మరి కొంత వ్యతిరేకత కూడా వస్తున్న మాట కరెక్టు. కాబట్టి దాన్ని సపరేట్ వీడియోలో మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు అవి ముగ్గులేయటం మంచిదే, లేకపోతే ఈ యొక్క గంగిరెద్దులు చేయటం అనేది మంచిదే. అదేవిధంగా అట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొనడం ప్రజలు మంచిది. కానీ ఈ యొక్క చట్ట వ్యతిరేక క్రిమినల్ యొక్క చర్యలు తీవ్రంగా ఖండించాలి. ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. అనేక మంది మరి వారి యొక్క డబ్బు పోగొట్టుకోవడము, ఇల్లు పోగొట్టుకోవడము, అనేకమైన పందాల్లో మరి కోడి పందాలంటే దాంట్లోనే ఉంది. కాబట్టి 2 కోళ్ళు ఈ యొక్క దీన్ని పోటీ పడతాయి. ఈ కోడి మీద ఒకళ్ళు కాస్తారు, ఆ కోడి మీద ఒకళ్ళు కాస్తారు, ఎవరో ఒకరు నష్టపోతారు. లక్షల కోట్లు చేతులు మారుతాయి. అది చాలా తప్పది. అదేవిధంగా ఆ ప్రాంతంలోనే మందుబాబులు మందు తాగుతూ ఉంటారు. మరి అటువంటివన్నీ కూడాను, అది కూడాను మరి అదంటే ప్రభుత్వం ఇచ్చే మందు కాకుండా మళ్ళా సొంత మందులు ఏవో రకరకాల వ్యసనాలకి బానిసలు చేస్తుంది. మరి యొక్క పరిస్థితిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నియంత్రించవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వమై ఉందని, వెంటనే ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఆ పందాలలో పాల్గొనకుండా ఉన్నారో
మంచిగా బ్రతకాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి దీన్ని వ్యతిరేకించాలి. కాబట్టి ఈ కోడి పందాలకు కానివ్వండి, ఒక చేతుల మారే కోట్ల రూపాయల ఆస్తికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇది ఒక జూదం లాంటిది. కాబట్టి ఈ జూద వ్యవస్థని దూరంగా పెట్టాలని చెప్పని, సమూలంగా నిర్మించాలని చెప్పేసి నిర్మూలించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా.